రూపాయలు పెట్టి 28,000 రూపాయలు బుక్స్ ఎందుకు అమ్ముతున్నారు? సెట్ నీకు నోట్ బుక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్ వాళ్ళు అడిగినారా? పేరెంట్స్ కాంప్లిమెంట్ ఇస్తున్నారా? మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నారా? మేము అప్లికేషన్ ఇవ్వాలి బుక్స్ మీద భరించి ఇంక్లూడ్ చేస్తారు సార్. మీరు ట్యూషన్ ఫీ తీసుకుంటున్నారా? ఏం తీసుకుంటున్నారు? 1,50,000 ట్యూషన్ ఫీజా సార్ మీ దగ్గర? 1,50,000 ట్యూషన్ ఫీజా? ఏ రకంగా 1,50,000? నేనేమన్నా ఏ రకంగా 1,50,000 తీసుకుంటున్నాను? రెసొనెన్స్ అనే ఒక కాలేజ్ ఉంది. దానికి ఏ రకమైన పర్మిషన్స్ అనేవి లేవు. డిఓ గారికి ఆల్రెడీ 20 రోజుల కింద మేము లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి పర్మిషన్ ఏం లేదు, మీరు ఇక్కడ క్లాసెస్ నడిపిస్తున్నారు, అడ్మిషన్ చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని చెప్పి 20 రోజుల నుంచి వీళ్ళకి ఒక నోటీస్ రాలే. వీళ్ళు ఇష్టానుసారంగా బుక్స్, మెటీరియల్స్, నోట్బుక్స్, వాటర్ బాటిల్ బుక్స్తో సహా బ్యాగ్తో సహా అమ్ముకుంటున్నారు. ఫీజుల పేర్లతో క్లాసులు పెట్టి 60% ఫీజు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి ఫీజులు తీసుకుంటున్నారు. కడితేనే క్లాసులు నడిపిస్తాం, ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తామని చెప్పి పేరెంట్స్కి మబ్బు పెట్టి 60% ఫీజు ఇలా కట్టించుకుంటున్నారు. అసలు ఏ రకమైన ఒక్క పర్మిషన్స్ లేవు. ఒక్క దానికి కూడా ఒక పర్మిషన్, ప్రిన్సిపల్ కూడా రిజిస్టర్డ్ అయ్యి లేడు. ఏ ఒక్క గవర్నమెంట్ సంబంధించిన పేపర్స్ కావచ్చు, ఫైర్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఏ ఒక్క అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్లో వీళ్ళు పిల్లలను కూర్చోబెట్టి మొత్తం వైర్లు వేలాడుతున్నాయి. పొద్దున ఏమైనా సమస్య వస్తే ఏంది అని అంటే వీళ్ళనే యాజమాన్యం ఏమంటుందంటే మీరు ఎవరికి కావాలో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోండి, మేము నడిపిస్తాం, మీరు లోపలికి వచ్చే రైట్ లేదు మీకు, మీరు ఏదైనా కానీ మీరు కంప్లైంట్ ఇచ్చుకోవాలి, మేము ఆడవే మాట్లాడుకోవాలి అని మాకే ఉల్టా ధమ్కి ఇస్తున్నాం. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ సార్ ఏమైనా స్పందించి దీని మీద ఏమైనా చర్య తీసుకోరా మీరే అడగండి. మేము 20 రోజులు అవుతుందన్న దీని మీద నోటీస్ ఇచ్చి, ఇంతవరకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ మంత్ 4th మేము ఇచ్చినాం, 10th కరెక్షన్స్ అయిపోతాయి సార్ మేము తర్వాత నోటీస్ పంపిస్తామన్నారు. 12th ఫోన్ చేసినా ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా కాల్ చేస్తున్నాం, ఏ ఒక్క రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. ఏ రకమైన పర్మిషన్స్ ఉన్నాయో చూపెట్టండి, ఏ కోడ్ ఇచ్చారో, దీనికి ఏ కోడ్ అలాట్ చేసారో చేయండి. ఆ బోర్డునైనా బయట వేయండి కదా, కావాల్సిన వచ్చినప్పుడు వీళ్ళకి అన్ని లీగల్ పేపర్స్ ఉన్నప్పుడు బయట కోడ్ వేయండి. కోడ్ వేయకుండా ఇష్టానుసారంగా నడిపించుకోమన్నది ఎవరు? ఫీజు కట్టాలని అంటే మా ఇష్టం ఉంటే బుక్స్ కొంటాం, లేకుంటే లేదు. గవర్నమెంట్ బుక్స్ గవర్నమెంట్ ఇచ్చే బుక్స్తోనే చదివే కదా. వీళ్ళు సపరేట్ మెటీరియల్ ఎందుకు? దానికి 28,000 మా దగ్గరనే కొనాలన్న డిమాండ్ ఎందుకు? క్లాసులు జరుగుతున్నాయి, మేము మొన్నటి వరకు బంద్ చేసినాం. ఈరోజు మార్నింగ్ 7 to 10 వరకు నడిపిస్తున్నారు. మనం వచ్చే వరకు లేట్ అయింది కాబట్టి ఈరోజు బంద్ ఉంది. వ్యవస్థ వల్ల పిల్లలు, పేరెంట్స్ మంది చాలా సఫర్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు చూస్తూనే ఉంటారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల పిల్లలు చాలామంది ఒత్తిడితో చనిపోతూ ఉన్నారు. ఫీజుల ఒత్తిడితో ఇంకా వీళ్ళు చేసే అరాచకాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క రూపాయి, ఏ రూపాయినైనా వదలకుండా పేరెంట్స్ దేని నుంచి గుంజడమే, లాగడమే వీళ్ళ పని. వీళ్ళకి ఏ ఒక్క చదువు అందరూ 1,50,000, 1,60,000 ఫీజు కడితే వీళ్ళ దగ్గర ఫెయిల్యూర్స్ ఎందుకున్నారు ఇంతమంది? ఒక్కొక్కరు 4 సబ్జెక్ట్, 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏ రకంగా చదువు చెప్తున్నారు? ఇలాంటి వాటిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద అడ్మిషన్స్ చేయకుండా ఏదైనా క్లోజింగ్ ఆర్డర్స్ దీనికి ఇవ్వాలి అని చెప్పి నేను